గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్లవాపుతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పి మరియు మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కీళ్లవాపు రావడానికి గల కారణాలేంటి? కీళ్లవాపుకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే యంగ్ అని కాదు, ఓల్డ్ అని కాదు, చాలా మంది కీళ్లవాపు కానీ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు కదా, దీనికి మేజర్ రీజన్స్ ఏంటి? మెయిన్గా కీళ్ళ నొప్పులని జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. బట్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఏజ్ పైబడ్డం వల్ల వచ్చే ఆర్థరైటిస్ కానివ్వండి, ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ చిల్డ్రన్లో, చిన్నపిల్లల్లో, లేదంటే 20 years 30 years పీపుల్లో కూడా వచ్చే ఆర్థరైటిస్ చెప్పుకుంటాం. ఎక్కువగా వచ్చేది ఏంటంటే మన డే టు డే లైఫ్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఆస్టియో ఆర్థరైటిస్, అంటే డీజనరేటివ్ డిసీజ్. ఎస్పెషల్లీ 45 లేదా 50 years వాళ్ళలో వచ్చే రకమైన ఆర్థరైటిస్. దీనికి రీజన్ ఏంటి అంటే మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ అంటాం, అంటే మూమెంట్కి ఉపయోగపడే మృదులాస్థి, ఇది క్రమంగా గ్రాడ్యువల్గా అరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది బాడీలో ఒక్క జాయింట్లో మాత్రమే, అది కూడా బిగ్గర్ జాయింట్ అంటాము. ఎందుకంటే మన వెయిట్ మోసేది కానివ్వండి, ఎక్కువగా వేర్ అండ్ టెర్కి లోనయ్యే జాయింట్ మాత్రమే, అదర్ మోకాళ్ళు కానీ లేదంటే హిప్ జాయింట్. ఇదే రకమైన అరుగుదల వెన్నుపూసలో కూడా చూస్తుంటాము, లైక్ డీజనరేటివ్ డిసీజ్. సో వెన్నుపూసల్లో వచ్చే అరుగుదలను స్పాండైలోసిస్ అంటాం. మోకాళ్ళలో కానీ లేదంటే షోల్డర్ జాయింట్స్లో, హిప్ జాయింట్లో వచ్చేటువంటి అరుగుదలకు లోనయ్యే ఆర్థరైటిస్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో 60 to 70% ఆఫ్ ద రీజన్ ఏంటంటే డీజనరేటివ్ ప్రాసెస్. ఎర్లీ ఏజ్లో రావడానికి రీజన్ ఏంటంటే ఒబేసిటీ, అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, కాల్షియం డెఫిషియన్సీకి లోనయ్యే కొన్ని రకాలను హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఎర్లీ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ హైపోథైరాయిడ్ కానివ్వండి, లేదంటే పీసీఓడి లాంటి ఎక్కువ ఒబేసిటీకి లోనయ్యే హార్మోన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లంలో మాత్రం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మెయిన్గా ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ వచ్చేసి పెయిన్. అది ఏ జాయింట్లో అయినా, ఎక్కువ అరుగుదల ఏ జాయింట్లో గురవుతుందో అక్కడ పెయిన్ రావడం అనేది ఫస్ట్ సిమ్టమ్. ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ ఎక్కువ దూరం నడిచినప్పుడు లేదంటే మెట్లు ఎక్కినప్పుడు కానీ, అంటే ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు మాత్రమే పెయిన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు చిన్న చిన్న మూమెంట్స్, కూర్చొని లేవటం, ఒక్క స్టెప్ వేసిన పెయిన్ రావడం అనేది సివియర్ ఫార్మ్ ఆఫ్ ద ఆర్థరైటిస్, 3rd and 4th స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. సో సెకండ్ స్టేజ్ ఏంటంటే కొద్ది మందిలో వాపు ఉంటుంది, అంటే ఎస్పెషల్లీ ఆ భాగం అంతా కూడా మనకు స్వెల్లింగ్ రావటం అనేది సెకండ్ సిమ్టమ్ ఆఫ్ ద ఆర్థరైటిస్. అండ్ ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. బట్ ఏమవుతుంది, డే టు డే లైఫ్ అనేది డిఫికల్టీగా మారడం, నడవలేకపోవడం, కంప్లీట్గా డిఫార్మిటీ, అంటే జాయింట్ అనేది వంకరపోవడం అనేది ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. ఓకే డాక్టర్, అయితే చిన్నపిల్లల్లో కూడా ఈ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్, చిన్నపిల్లలు వచ్చే ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్సే, బట్ రీజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో అరుగుదల ఉండదు మోస్ట్లీ, ఎస్పెషల్లీ 30 years లోపు పీపుల్ కానీ లేదంటే చిల్డ్రన్లో కానీ. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్కి లోన్ అవ్వడం వల్ల, ఐదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కాకుండా కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే ఎక్కువగా మనం నవేడేస్ చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, అంటే ఎటువంటి ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే కీళ్ళ వ్యాధి. వీళ్ళలో ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే చిన్న కీళ్ళు నొప్పికి అండ్ వాపుకు గురవుతాయి, అండ్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ అదర్ ఎల్డర్లో వచ్చే ఆర్థరైటిస్కి, చిన్నపిల్లలో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి. డిఫరెన్స్ ఏంటి అంటే చిన్న కీళ్ళు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది కాళ్ళలో కానీ, చేతి వేళ్లలో, రిస్ట్ జాయింట్లో, మోచేతుల్లో, అండ్ రెండు వైపులా సమానంగా రావటం, బైలాటరల్ సిమెట్రికల్ డిసీజ్ అంటాము. రెండు వైపులా రైట్ అండ్ లెఫ్ట్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. పెయిన్తో పాటుగా స్వెల్లింగ్ విపరీతంగా ఉండటం, అండ్ స్టిఫ్నెస్ అంటారు. స్టిఫ్నెస్ అంటే కదలలేకపోవడం, అంటే కంప్లీట్గా జాయింట్ అనేది ఉంగలేకపోవడం. మనకు మెయిన్గా బాడీలో కీలు యొక్క పని, ఐదర్ స్మాల్ జాయింట్ కానీ బిగ్ జాయింట్ కానీ పని ఏంటంటే అది బెండ్ అవ్వడం, ఫ్లెక్సిబిలిటీకి లోన్ అవ్వడం, నడవడానికి అని. సో ఈ కంప్లీట్గా పని అనేది డిఫికల్టీగా మారుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఇవే కాకుండా ఇది కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ ద ఆర్థరైటిస్గా చెప్పుకుంటాం. అంటే ఆస్టియో ఆర్థరైటిస్లో ఓన్లీ కీళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే SLE అంటాము, సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటిస్, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ జాయింట్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. క్రమేణా డిసీజ్ పెరిగే కొద్దీ, ప్రాబ్లమ్ సివియారిటీ ఎక్కువయ్యే కొద్దీ కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, లంగ్స్ ఎఫెక్ట్ కావడం, కిడ్నీస్ ఎఫెక్ట్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అయినా వైటల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ 20 years ఫీమేల్లో కనుక ఈ ప్రాబ్లం ఉంటే ఇది ఇన్ఫర్టిలిటీ, అంటే సంతానాలేమి కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, నార్మల్ జాయింట్ పెయిన్స్కి ఆర్థరైటిస్కి మనం డిఫరెన్స్ ఎలా గుర్తించాలి? సో జాయింట్ పెయిన్స్ని టర్మినాలజీ, మెడికల్ టర్మినాలజీ డయాగ్నోసిస్ వచ్చేసి ఆర్థరైటిస్. సో అన్ని రకాలైన జాయింట్ పెయిన్స్ మనం బ్రాడ్గా ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు, బట్ దాంట్లో టైప్స్ వేరుగా ఉంటాయి, ఒక్కొక్క రకమైన ఆర్థరైటిస్కి రీజన్ వేరుగా ఉంటుంది. సో ప్లాన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క ఆర్థరైటిస్లో.
మెయిన్గా హోమియోపతిలో ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది దీర్ఘకాలికమైన ప్రాబ్లం, గ్రాడ్యువల్గా చాలా స్లోగా పెరిగే ప్రాబ్లం. అండ్ ఒక్కసారి ప్రాబ్లం పెరిగే కొద్దీ మళ్ళీ వెనక్కి తిరగడం అనేది చాలా ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ పెయిన్ కిల్లర్స్ కానీ అదర్ మెడికేషన్ ఏమైనా తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అదర్ ఎసిడిటీ కానీ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం. అంటే హోమియోపతి ద్వారా ఇలాంటి కాంప్లికేషన్స్ కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా గ్రాడ్యువల్గా ఏదైతే అరిగిపోయిన కార్టిలేజ్ అనేది మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ లాంటి వాటిల్లో ఈవెన్ కంప్లీట్గా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఈవెన్ ట్రీట్మెంట్ స్టాప్ చేసినా కానీ ఫ్యూచర్లో లేకుండా కూడా కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఆస్ట్రియో ఆర్థరైటిస్ కానీ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఈ రెండిట్లో ఏది ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ ఏది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది? టూ డిఫరెంట్. మీరు అన్నట్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నవ్వే డేస్ ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్లో ఎవరికి లేకపోయినా కానీ చిల్డ్రన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కంప్లీట్గా ఆటో ఇమ్యూన్ అంటే మానసిక ఒత్తిడికి ఎక్కువ రోజులు గురవ్వడం వల్ల, బాధ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే డిసీజ్. ఇది కంపారిటివ్లీ అదర్ ఆర్థరైటిస్ కంటే కూడా ఎక్కువ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. వై? బికాజ్ ఓన్లీ జాయింట్స్ మాత్రమే కాకుండా అదర్ వైటల్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే ఓన్లీ చెప్పినట్టుగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో, ఎస్పెషల్లీ 40 or 50 years వాళ్ళలో మాత్రమే ఉంటుంది. బట్ సిమ్టమ్స్ కొద్ది వరకు ఒకేలా ఉండొచ్చు. అంటే పెయిన్ కానీ అంటే స్వెల్లింగ్ రావటం, నడవలేకపోవడం, ఇవన్నీ కూడా కొద్ది వరకు కామన్గా ఉంటాయి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వల్ల లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ వీళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎస్, మెయిన్గా అందరికీ ఒకే రీజన్ ఉండదు. ఈ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వడానికి ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క రీజన్ వల్ల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో యంగ్ ఏజ్లోనే అదర్ మనకు ఎక్కువ ఏంటంటే ఒబేసిటీ, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నీ పెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళలో ఏంటంటే మెడికేషన్తో పాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ మెయింటైన్ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం. అండ్ సెకండ్ టైం డైట్ విషయానికి వచ్చినట్లయితే కార్బోహైడ్రేట్ కానీ అండ్ షుగర్ ఇంటేక్ కనుక మోడరేట్గా మేనేజ్ చేస్తే వాళ్ళకు కొద్ది వరకు మనకు ఆహారపరంగా జాగ్రత్త తీసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా కాల్షియం ఎక్కువగా ఉండే డైట్ అండ్ వైటమిన్, మినరల్ ఇవన్నీ కూడా కొద్ది వరకు మనకు డైట్ రూపంలో తీసుకున్నట్లయితే మెడికేషన్తో తొందరగా వీళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇందాక మీరు చెప్పారు, వంశపారంపర్యంగా కూడా వస్తుంటుందని. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా వంశపారంపర్యంగా వచ్చే ఆర్థరైటిస్ ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇది ఎక్కువగా మేల్స్లోనే ఉంటుంది, మేల్ ప్రిడామినెన్స్గా చెప్పుకుంటాం. యంగ్ ఏజ్ గ్రూపులో 20 to 30 years వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ జెనెటికల్గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం డైటరీ హ్యాబిట్స్, ఎక్కువగా నాన్ వెజిటేరియన్, ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఇది ఛాన్సెస్ ఉంటుంది. అంటే జనరల్గా యూరిక్ యాసిడ్ మనకు బ్లడ్లో అనేది ఉండవలసిన పరిమాణంలో కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది త్రూ యూరిన్ ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో డైట్లో ఎక్కువ తీసుకోవడం కానీ లేదంటే ఎక్స్క్రీషన్, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉండడం, ఇంబ్యాలెన్స్ ఉన్నట్లయితే వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఎక్కువగా. దీనికి 90% ఆఫ్ ద రీజన్ వంశపారంపర్యంగా మేల్స్లో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వచ్చేసి డైట్ మనకు తీసుకోవడం, అంటే ఎక్కువగా ప్రోటీన్ ఇంటేక్ తగ్గించేసి ఫైబర్ కానీ లేదంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల వీళ్ళకు ప్రాబ్లం అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చెప్పడం కానీ లేదంటే డైట్ చార్ట్ ఇవ్వటం ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా ఆర్థరైటిస్లో లేదంటే జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు కంప్లీట్గా రెస్ట్ ఇచ్చినట్లయితే అది స్టిఫ్నెస్కి లోన్ అవ్వడం, కంప్లీట్గా డిఫార్మిటీకి లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా విగరస్ ఎక్సర్సైజెస్ కూడా దానికి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మోడరేట్గా రెస్ట్ తీసుకోవడం, మెడికేషన్ తీసుకోవడం. వన్స్ మెడికేషన్తో మనకు బెటర్మెంట్ ఇంప్రూవ్ వచ్చిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అంటే మైల్డ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే నీ జాయింట్స్ మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కోల్పోకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్, ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా, వీళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉందా అండ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి పెయిన్స్ రాకుండా ఉండాలంటే? ప్రెగ్నెన్సీలో రావడం వెరీ రేర్. ఓన్లీ కొంతమంది ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక 10% ఆఫ్ ద రిస్క్గా చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళలో మెడికేషన్ ఎక్సెస్గా అవసరం లేదు. డైట్ రూపంలో కానీ లేదంటే మైల్డ్ మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం అండ్ చాలా తక్కువ పరిమాణంలో మెడికేషన్ తీసుకున్నా కానీ సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లంలో అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఎర్లీ స్టేజ్లో ఎవరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో హోమియోపతి, వాళ్ళకి కంప్లీట్గా వితిన్ షార్ట్ పీరియడ్లోనే
100% తగ్గిపోతుంది. మళ్ళీ అడ్వాంటేజ్ ఆఫ్ ద హోమియోపతి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా రిపీటేషన్ లేకుండా 100% సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వన్ టైప్ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్, బట్ రీజన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే జనరల్గా ప్రతి హ్యూమన్ బీయింగ్లో మనకు రోగనిరోధక శక్తి ఉంటుంది, అంటే ఇమ్యూన్ సిస్టమ్. మనకు బయట నుంచి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా ఏదైనా వచ్చినప్పుడు అగెనిస్ట్ ఫైట్ చేయడం ప్రొటెక్టివ్ సిస్టమ్. బట్ వీళ్ళలో ఎవరికైతే ఎక్కువ మానసిక ఒత్తిడికి లోన్ అవ్వడం, సెకండ్ రీజన్ 20% ఆఫ్ ద కాజ్ వచ్చేసి జెనెటికల్గా పేరెంట్స్లో ఎవరైనా అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఈ 2 రీజన్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే రుమటాయిడ్ కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథమాటిస్ రెండు ఒకే కేటగిరీ ఆఫ్ ద ఆర్థరైటిస్. అండ్ మోర్ అదర్ డిసీజ్ ఆర్థరైటిస్ కంటే కూడా కొంచెం సివియారిటీ ఆఫ్ ద కాంప్లిక్గా చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో వేణు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మాది ఇప్పటికీ రైట్ కాళ్ళు వాపోతుంది సార్. అయితే యూరిన్ ట్రాక్ బాగుంది, ఎఫెక్ట్ యూరిన్ లో బాగా ఎప్పుడు పదే యూరిన్ వస్తూ ఉంటా. నేను షాప్ లో పనిచేస్తాను సార్. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు 81, 40 ఉంటాయి. 40 years. ఎంత కాలం నుంచి మీకు ఈ కాలు నొప్పి స్వెల్లింగ్ ఉంది? కాళ్ళ వాపు మొన్న నుంచి, అంటే ఇది 2 years అవుతుంది. యూరిన్ ట్రాక్ బాగా వేడిపోయింది. ఓకే, ఏమైనా టెస్ట్లు చేయించారా? టెస్ట్ చేస్తే 2 పాయింట్ వచ్చింది. వస్తుంది వాళ్ళు రాస్తారు కదా ఉన్నదని. యూరిక్ యాసిడ్ అని చెప్పారా మీకు? సార్, ఏం ప్రాబ్లం అని చెప్పారండి టెస్ట్లలో? యూరిన్ వేడి బాగా అయితే పదే వస్తుంది. ఓకే, సో మోస్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గౌటీ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. మోస్ట్లీ వీళ్ళలో ఒక్క జాయింట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, ఐదర్ కాళ్ళల్లో వచ్చే నీ జాయింట్స్ కానీ లేదంటే బొట్టన వేళ్ళు కానీ. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కన్ఫర్మ్గా ఉన్నట్లయితే డైట్ విషయంలో మీకు ఆల్రెడీ డాక్టర్ చెప్పే ఉంటారు. డైట్ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే 100% సాల్వ్ అవుతుంది. మీరు తీసుకునే ఆహారంలో నాన్ వెజిటేరియన్ ఒకటి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంకేస్ ఎక్సెస్ ఆల్కహాల్ లాంటి స్మోకింగ్ అలవాట్లు ఏమైనా అవాయిడ్ చేయండి. ప్రజెంట్ తీసుకుంటున్న ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయండి. ఇన్కేస్ ఇలాంటి ప్రాబ్లంలో ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ అబోవ్ 7 ఉంటే మాత్రమే ఇలా ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ అనేవి సివియర్గా ఉంటాయి. హోమియోపతి ద్వారా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఆస్ట్రియో ఆర్థరైటిస్కి రుమేటాయిడ్ ఆర్థరైటిస్ మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, సో అదర్ సిమ్టమ్స్ ఉండవు. ఓన్లీ ఏదైతే జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో ఐదర్ మోకాళ్ళు కానీ షోల్డర్ ఆర్ హిప్, ఒక జాయింట్ పెయిన్ అండ్ డిఫార్మిటీ మాత్రమే ఉంటుంది. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. పాలీ ఆర్థరైటిస్ అంటారు, అంటే మోర్ దెన్ 4 జాయింట్స్ కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం ఒకటి. రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ సిమిలర్గా రావడం ఒకటి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ స్వెల్లింగ్ కూడా ఎక్కువగా ఉండడం, వింటర్ సీజన్లో పెయిన్ ఎక్కువ కావడం, స్వెల్లింగ్ ఎక్కువ కావడం, ఇవన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా స్లో డిసీజ్, అంటే ఇయర్స్ టుగెదర్లో స్లోగా పెరుగుతుంది. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా వితిన్ డేస్ ఆర్ మంత్స్లోనే సివియర్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఐడెంటిఫై చేయడం త్రూ సిమ్టమ్ ద్వారా అండ్ రిపోర్ట్స్ ద్వారా కూడా బ్లడ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ సిఆర్పి లెవెల్స్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కరుణ గారు, ఎస్ చెప్పండి మా మీ ప్రాబ్లం ఏంటి? ఇది నా ఏజ్ 43 మేడం. ఓకే, నాకు ఒక 3-4-5 years నుంచి కీళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఇనిషియల్ డేస్ లో చిన్నగానే ఉన్నాయి, ఫింగర్స్ జాయింట్స్ లో అలా వచ్చాయి. కానీ నేను ఇప్పుడు ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను, అయినా కూడా నాకు ఇవి పెయిన్స్ అనేవి తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అది ఇంకా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఫింగర్స్ ఉండేవి, ఇప్పుడు భుజాలు, కాళ్ళు, నడుము అట్లా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఈ మెడ నొప్పులు అవన్నీ, అంటే ఇప్పుడు నేను మందులు వాడుతున్నా కూడా అవి అలానే ఉన్నాయి. నా డౌట్ ఏంటి అంటే అసలు ఈ మందులు వాడినప్పటికి కూడా కీళ్ళ నొప్పులు అనేవి మనకి జీవితాంతం ఇలానే ఉంటాయా, లేదంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మీకు రిపోర్ట్స్ ద్వారా ఏ రకమైన కీళ్ళ ప్రాబ్లం అని ఏమైనా మీకు క్లియర్గా చెప్పారా? ఆర్థోపెడిక్స్ అనే చెప్పారు. అంతే. ఆర్థోపెడిక్ అంటే జనరల్గా ఓవరాల్ జాయింట్స్గా చెప్పుకోవచ్చు. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అన్ని కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అండ్ పెరుగుదల స్టేజ్ పెరుగుతుంది అంటున్నారు. మోస్ట్లీ ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. బట్ ఇది తగ్గడానికి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ మన బాడీలో ఉండాల్సింది ఓన్లీ 6 points మాత్రమే.
ఎంత ఎక్కువ స్టేజ్లో ఉంటే అది తగ్గడానికి టైం పడుతుంది, అంటే గ్రాడ్యువల్గా తగ్గడానికి. సో ఒకసారి మీ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉందనే నిర్ధారణ చేసుకోండి. అండ్ ఎవ్రీ 3rd మంత్ రిపోర్ట్ చేయడం అండ్ మెడిసిన్తో బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మాత్రమే తగ్గుతుంది. ఇన్ కేస్ మీరు ఒక ఆర్ఏ ప్రొఫైల్ కానీ ప్రీవియస్ రిపోర్ట్స్ కానీ ప్రజెంట్ యూజ్ చేసిన మెడికేషన్స్ అన్నీ తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. హోమియోకేర్లో ఓన్లీ అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో మాత్రమే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్కి ఇంకేమన్నా దీనివల్ల ఇంకేమన్నా హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎస్, అంటే ఒక్కొక్క రకమైన ఆర్థరైటిస్లో కాంప్లికేషన్స్ వేరుగా ఉంటాయి. ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే ప్రాణాంతకమైన ప్రాబ్లం కాదు, బట్ జాయింట్ సివియారిటీ ప్రాబ్లం ఎక్కువ అవడం, నడవలేకపోవడం, ఇవి ప్లస్ డిఫార్మిటీ అంటాం, అంటే జాయింట్ అనేది వంకరపోవడం, ఓన్లీ కాంప్లికేషన్స్ అంతవరకే ఉంటాయి. బట్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంతో వచ్చే ఏవైనా జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ అనేది కాంప్లికేషన్ చాలా సివియర్గా ఉంటాయి. అంటే వైటల్ ఆర్గాన్స్ కానీ లంగ్స్ కానీ హార్ట్ ప్రాబ్లం అండ్ ఐస్ ఇన్వాల్వ్ అయ్యేంత ఎక్కువగా రావటం అనేది ఆటోఇమ్యూన్లో. సో ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ మోర్ దెన్ 6 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటుందో, మెడికేషన్ తీసుకున్నా తగ్గకపోవడం, డైట్ అండ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా తగ్గకుండా కంటిన్యూస్గా పెరిగితే మాత్రం మనం రిపోర్ట్స్ ద్వారా ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకోవడం, తక్కువ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో గోపి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. హలో చెప్పండి గోపి గారు. మేడం, మీ మోకాల నొప్పి, నా ఏజ్ వచ్చేసి 25 మేడం. ఓకే. నాకు మోకాల నొప్పి వచ్చేసి చూపించుకుంటే రొమటాలజిస్ట్ దగ్గర అందులో ఏ టెస్ట్ లేదని నెక్స్ట్ వేరే డాక్టర్ రాసింది మేడం. ఓకే. అందులో డి విటమిన్ లోపం అని చెప్పింది మేడం. ఓకే. దాంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఏం నార్మల్ కాలేదు మేడం. ఓకే. మీకు ఒక్క మోకాల లేదంటే రెండు వైపుల ప్రాబ్లం ఉందా? 2 మోకాళ్ళ నుంచి మన జాయింట్ పెయిన్స్ అన్ని ఓకే నెక్స్ట్ లెవెల్ పెరుగుతుంది నాకు. ఓకే. ఎన్ని రోజులు అవుతుందండి మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి? 1 year ప్లస్ మేడం. 1 year. ఓకే. సో ఎన్ని పాయింట్స్ ఉందా, మీకు ఏమైనా ఐడియా ఉందా? వైటమిన్ డి లెవెల్స్ 23. ఓకే. సో జనరల్గా మగవాళ్ళలో వైటమిన్ డి అనేది 30 పాయింట్స్ కంపల్సరీగా ఉండాలి మినిమం. అట్లీస్ట్ మినిమం వచ్చేసి 25. దీనికంటే తక్కువగా ఉంటే జాయింట్ పెయిన్స్ రావటం అండ్ వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఆఫ్ ద బోన్గా మనం దాన్ని చెప్పొచ్చు. అంటే ఈజీగా బ్రేక్ అవ్వటం, చిన్న పడినప్పటికీ చిన్న చిన్న గాయాలైనప్పటికీ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, ఇవన్నీ కూడా వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. సో వీళ్ళలో విటమిన్ డి ఉండే సోర్స్ ఉండే మెడికేషన్తో పాటుగా డైట్ తీసుకోవడం అండ్ న్యాచురల్ వైటమిన్ డి వచ్చేసి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా కామన్గా అందరికీ తెలుసు. సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేటట్టు అట్లీస్ట్ 15 to 20 minutes మెయింటైన్ చేయడం న్యాచురల్ సోర్స్. ఇవే కాకుండా స్వెల్లింగ్ ఉన్నప్పుడు మెడికేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏవైతే ఉందో వైటమిన్ డి అండ్ ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది? లైక్ లేడీస్లో, జెంట్స్లో చూసుకున్నా కానీ, ప్రొఫెషనల్ వైజ్ చూసుకున్నా ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది? కామన్గా అందరికీ ఉంటాయి ఇప్పుడు చెప్పిన వాళ్ళలో, బట్ ఎక్కువగా 60% ఎక్కువగా హయ్యర్లో ఉమెన్లో ఉంటుంది. ఒకటి డెఫిషియన్సీ రీజన్ అయితే, ఇంకోటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే హైపోథైరాయిడ్ వాళ్ళలో కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉండదు వాళ్ళలో, మెటబాలిజం అనేది కంప్లీట్గా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో వాళ్ళలో కాల్షియం ఇంటేక్ తీసుకుంటున్నప్పటికీ బోన్కి అబ్జార్ప్షన్ ఉండక ఎర్లీగా ఈవెన్ 30+లోనే జాయింట్ పెయిన్స్ రావడం, షోల్డర్ పెయిన్స్, నీ పెయిన్స్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. బట్ గౌటీ ఆర్థరైటిస్ ఒక్క టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ మాత్రమే మేల్లో ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ అన్ని ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఎస్పెషల్లీ ఆర్ఏ మాత్రం 90% ఎక్కువగా ఫీమేల్స్లోనే ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో లలిత గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి లలిత గారు. అదే నాకు స్పాండ్లైట్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఒక చెయ్యి ఒక కాలు లెఫ్ట్ అలాగా పీకుతూనే ఉంటాయి. ఓకే. సారీ, గుంటూరు కాదు, వైజాగ్ నాది. ఓకే. ఏం వర్క్ చేస్తే? ఒక చెయ్యి ఒక కాలు అలా పీకుతూనే ఉంటాయి. ఆల్రెడీ మీ దగ్గర నేను మెడిసిన్ వాడాను మేడం ఇక్కడ విశాఖపట్నంలో. ఓకే. 1 year. నాకు అసలు ఏ మాత్రం పని చేయలేదు. నైట్ అసలు నిద్రే పట్టదు మేడం నాకైతే. మీ వయసు ఎంత అండి? 52 మేడం. 52 years. స్పాండిలైటిస్ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా, లైక్ థైరాయిడ్ కానీ? ఇంకేం లేదు మేడం, ఓన్లీ బీపీ ఉంది. ఆ బీపీ వాడుతున్నాను టాబ్లెట్స్. ఓకే. థైరాయిడ్, షుగర్ ఇంకేం లేవు మేడం. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేనేం చేయను, హౌస్ వైఫ్ నేను. కాకపోతే వెహికల్ డ్రైవ్ చేస్తాను. ఓకే. మేడం గారు వెహికల్ కూడా 6 months ఆపండి అంటే దాన్ని కూడా ఆఫ్ చేసి మెడిసిన్ తిన్నాను మేడం. ఎస్. స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు
మెయిన్గా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ కానీ హెవీ డ్రైవింగ్ చేస్తే కంప్లీట్గా ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది ఈవెన్ మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ. సో మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే దేనివల్ల ప్రాబ్లం వస్తుందో మన లైఫ్ స్టైల్ చేంజెస్గా చెప్పుకుంటాం. ఎక్కువగానే వెయిట్ లిఫ్ట్ చేయడం, కాన్స్టాంట్గా మెడ కిందికి ఉంచి పని చేయడం, బరువు లేపడం, ఈ 3 సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా నార్మల్ బాడీ అంతటికంటే హెడ్ హైట్లో ఉన్న, అంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉన్న హెడ్ చాలా ఎక్కువ హైట్లో ఉన్నా కానీ నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం మెడికేషన్తో పాటుగా డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. బోన్కి స్ట్రెంగ్త్ అయ్యే డైట్, కాల్షియం కానీ లేదంటే వైటమిన్ డి అండ్ మైల్డ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే డాక్టర్, మెంటల్ టెన్షన్ కూడా ఈ ఆర్థరైటిస్కి కారణం అవుతుందంటారా? స్ట్రెస్ అనేది చాలా వరకు రీజన్, బట్ అన్నీ కాదు. ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఎస్ఎల్ఈ సిస్టమిక్, ఈ దీంట్లో మాత్రమే. ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. వీళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఏజ్తో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో, విత్ ఇన్ 10 years బిలో వాళ్ళలో, గర్ల్స్ అండ్ బాయ్స్లో చూస్తుంటాం. వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉండి అది కంటిన్యూగా ఎక్కువ రోజులు ఉండడం, ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి. దీన్ని ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ అంటారు. సో వీళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. ఇదే కాకుండా ఆర్ఏలో ప్యూర్గా స్ట్రెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ అనేది నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, ఇలా బీపీ కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నార్మల్గా ఓన్లీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదు. మెడికేషన్ తీసుకోవడం, డైట్ సపోర్ట్ అండ్ మైల్డ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నార్మల్గా రావడానికి చాలా తక్కువ టైం పడుతుంది. బట్ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, డయాబెటీస్ అంటే హై షుగర్ లెవెల్స్, వీళ్ళలో అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో మాత్రమే, అంటే మోర్ దెన్ 300, 350 ఉన్నలో మాత్రమే ప్రాబ్లమాటిక్గా కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ నార్మల్ బీపీ కానీ నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో మనం దాన్ని సపరేట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, ఈ ఆర్థరైటిస్ అని కాదు, నార్మల్గా కీళ్ళవాపు నొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, లైట్ తీసుకుంటారు, ఆ నొప్పి తగ్గినంత వరకు రెమెడీ లాగా వేసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంతవరకు యూజ్ఫుల్ అవుతుంది? సో చాలా కామన్గా ఎవరైతే పెయిన్ ఉంటుందో, లేదంటే ఎక్కువసేపు ఈవెన్ స్ట్రెయిన్ అయినా కానీ ఎక్కువ నడిచినా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో తొందరగా జాయింట్ పెయిన్ ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల ఏంటంటే టెంపరీగా తక్కువ టైం రిలీఫ్ ఉంటుంది, అగైన్ మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కాబట్టి రిపిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోపతిలో ఏంటంటే గ్రాడ్యువల్గా తగ్గినప్పటికీ కంప్లీట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మళ్ళీ పెయిన్ కిల్లర్ సపోర్ట్ లేకుండానే కంప్లీట్గా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, చాలా వరకు ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, కానీ లైక్ చికెన్ గున్యా, ఇది బాడీ పెయిన్స్తో పాటు వస్తూ ఉంటాయి. ఈ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో మళ్ళీ ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, ఎప్పుడైనా సిక్ అయినా కానీ ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఇది ఆర్థరైటిస్లా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, చాలా కామన్గా వస్తుంది ఈ ప్రాబ్లం. ఎస్పెషల్లీ చికెన్ గున్యా లాంటి ఫీవర్స్లో ఏమవుతుందంటే హోల్ జాయింట్స్, ఈవెన్ హెడ్ నుంచి టో వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ అది ప్రోగ్రెస్ అవ్వదు, అంటే తర్వాత కంటిన్యూషన్ ఉండదు. ఇన్ కేస్ మధ్యలో మాత్రమే ట్రీట్మెంట్ స్టాప్ చేసిన వాళ్ళలో తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ ముందు కంటే చాలా సివియర్గా ఉంటాయి. ఇవి ఎలా ఉంటుందంటే పెయిన్ కంటే ఎక్కువగా స్టిఫ్నెస్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ కదలలేనంత స్టిఫ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ ద ఫీవర్స్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటికి కూడా హోమియోపతి ద్వారా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కాంప్లికేషన్ ఆఫ్ ద ఫీవర్స్ కాబట్టి. బట్ ఖచ్చితంగా హోమియోపతిలో దీనికి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఏంటంటే ఇలాంటి డైట్ రిస్ట్రిక్షన్ ఉండవలసిన అందరు ఆర్థరైటిస్లో కంటే గౌటీ ఆర్థరైటిస్లో మాత్రమే ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం డైట్తో వచ్చే ప్రాబ్లమే అది, మెటబాలిక్ డిజార్డర్ అంటాము. సో వీళ్ళు మాత్రమే, మిగతా ఆర్థరైటిస్లో లేనంతగా ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది ఓన్లీ గౌటీ ఆర్థరైటిస్ మాత్రమే చాలా స్ట్రిక్ట్గా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మిగతా కంపారిటివ్ ఆర్థరైటిస్ ఏంటంటే జస్ట్ వెయిట్ గెయిన్ అవ్వకుండా, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ లేకుండా, యాంటీ ఆక్సిడెంట్ ఉంటే రైస్, ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల అది మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే డాక్టర్, 50+ 40+ ఏజ్లో అంటే ఆర్థరైటిస్ కామన్ అంటున్నారు కదా, అయితే ఇప్పుడు 20+ ఏజ్లో కూడా వస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది చిన్నపిల్లల్లో కూడా? 50+, 40+ ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్ ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే. అక్కడ ఎటువంటి వేరే ఇబ్బంది ఉండదు, జాయింట్ పెయిన్స్ మాత్రమే ఉంటుంది. మనం డైట్ ద్వారా ఇనిషియల్ స్టేజ్లో గుర్తుపట్టినట్లయితే మనం సపోర్ట్గా నీ క్యాప్స్ ధరించడం, ఎక్కువగా స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అంటే మెట్లు ఎక్కకుండా ఉండటం,
కంప్లీట్గా కింద నీ ఫోల్డ్ చేయకుండా కూర్చోవడం, ఈ జాగ్రత్తలతో ఉంటాయి. అండ్ హోమియోపతి అంటే మైల్డ్ మెడికేషన్తో కంప్లీట్గా ప్రాబ్లం అనేది పెరగదు, ఇంకొక స్టేజ్కి వెళ్ళకుండా స్టాప్ చేయొచ్చు. బట్ మీరు చెప్పినట్టుగా చిన్న ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. వితౌట్ మెడికేషన్ ఓన్లీ డైట్తో కానీ ఎక్సర్సైజెస్తో కానీ సాల్వ్ అవ్వదు. వై? బికాజ్ ఆటోఇమ్యూన్ అనేది బాడీలో నార్మల్కి రావడానికి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది ఒకటే మనం ఆప్షన్గా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.